అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యం. ఎస్పీ ఆదేశాలతో స్కూల్ ఆటోలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్. 39 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు. అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించాలన్న ఆరోపణలతో కేసులు నమోదు చేసిన పోలీసులు. సౌజన్ అండర్-16 అంతర్ జిల్లా క్రికెట్ పోటీలకు మదనపల్లె క్రికెట్ అకాడమీ నుంచి 4 క్రీడాకారుల ఎంపిక. ఎమ్మెల్యే నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన. ఇక డీటెయిల్స్ చూస్తే మంగళవారం ఉదయం ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున ప్రజానీకం తరలివచ్చారు. తమ కుటుంబ సమస్యలతో పాటు గ్రామంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాక్షేమమే కోరి ప్రజాపాలన అందిస్తున్నామని అన్నారు. సిబిఎంకు చెందిన మహిళలు తమ కాలనీలో వర్షపు నీరు మురికి నీటితో కలిసి ఇళ్లలోకి వస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపైన స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులను మట్టి తీసి కాలువను బాగుచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిటిఎం చెల్ల నరసింహులు, రెడ్డి స్వామి, కత్తి లక్ష్మణ, మల్లికార్జున నాయుడు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల భద్రతే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో తిరుగుతున్న స్కూల్ ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆటో డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి కీలక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఆశకు పోయి పరిమితికి మించి విద్యార్థులను ఆటోల్లో ఎక్కించి వారి ప్రాణాలతో చెలగటమాడొద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఆటో నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలతో పాటు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన మదనపల్లె, ఇతర ప్రాంతాలలో పాఠశాలల ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె క్రికెట్ అకాడమీ ప్రధాన కోచ్ శ్రీ జనార్దన్ అందించిన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దక్షిణ మండల అండర్-16 బాలుర అంతర్ జిల్లా మల్టీడే క్రికెట్ పోటీల్లో పాల్గొనటకు మదనపల్లె క్రికెట్ అకాడమీకి చెందిన 4 ప్రతిభావంతులైన క్రీడాకారులు చిత్తూరు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ పోటీలు జూన్ 14 నుండి జూలై 2, 2026 వరకు వాయల్పాడులోని జీవీఎస్సీసీఎస్ క్రికెట్ మైదానంలో జరగనున్నాయి. ఎంపికైన క్రీడాకారుల వివరాలు: షారిక్ అఖ్తర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, తేజేష్ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, ఎస్ఎండి మౌలా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, విజే నోయల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఈ సందర్భంగా మదనపల్లి క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు ఆదం మాలి, కోచ్లు జనార్దన్, శివ, లోకేష్, మెంటర్లు కేఎస్ఎస్బి ఖాదర్ బాబా మరియు షేకీలు ఎంపికైన క్రీడాకారులను అభినందించి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా సిడిసిఏ అసోసియేషన్కి, ఎంసీఏ అకాడమీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తూ జిల్లా క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్న చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మూర్తి, అసోసియేషన్ సభ్యులు, కోచ్లకు తమ కృతజ్ఞతలు తెలిపారు. చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీ పరిధిలోని తీరునపల్లి గ్రామానికి చెందిన తలారి మునిస్వామి అనే వృద్ధుడు తనకు, తన భార్యకు ప్రాణ భద్రత కల్పించాలని మదనపల్లి ప్రెస్ క్లబ్ లో ఆవేదన వ్యక్తం చేశారు. 1974లోనే తాము తమ తమ్ముళ్లతో సబ్ రిజిస్టర్ ఆఫీసులో భూమి ఒప్పందాలు చేసుకున్నామని, ఎవరి భూమిని వారే సాగు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. తాను కష్టపడి పెంచుకున్న నేరేడు చెట్ల విషయంలో స్థానిక వైసీపీ నాయకుడు శివశేఖర్, అతని తల్లి లక్ష్మమ్మ మరియు అతని తమ్ముడు కలిసి తమను వేధిస్తున్నారని ఆరోపించారు. గత నెల 28న బక్రీద్ పండుగ రోజున శివశేఖర్ అనుచరులు సుమారు 10 మంది తన తోటలోకి చొరపడి దాదాపు 4 టన్నుల నేరేడు కాయలను కోసి నేలపాలు చేశారని మునిస్వామి తెలిపారు. దీనిని అడ్డుకోవడానికి వెళ్లిన తనపై, తన భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ గారు స్వయంగా వచ్చి పరిశీలించి న్యాయం మాట్లాడినప్పటికీ సదరు నాయకుడు పోలీసుల మాటలను కూడా లెక్క చేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నాడని వాపోయారు. అంతేకాకుండా గ్రామంలో తమను సామాజికంగా బహిష్కరించారని, తాము ఎవరి ఇంట్లోకైనా వెళ్లినా, ఎవరైనా తమ వద్దకు వచ్చినా లేదా కూలి పనులకు వెళ్లినా ఊరుకోబోమని సదరు నాయకుడు గ్రామంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన చెందారు. పొంగనూరు నియోజకవర్గ వాల్మీకి సంఘం అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా తమలాంటి వృద్ధులపై ఇలాంటి దాడులు చేయడం, చంపేస్తామని బెదిరించడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, ప్రాణరక్షణ కల్పించాలని బాధితుడు డిమాండ్ చేశారు. తలారి మునిస్వామి తిరునిపల్లి గ్రామము, పుదిపట్ల పంచాయతీ, తోడేపల్లి మండలము, అన్నమయ్య జిల్లా
మా గ్రామం తిరునపల్లి. మేము 1974లో మా తమ్ముడు మేము పుంగనూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో అక్రూజలు చేసుకున్నాం. మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు. వాళ్ళ భూములు సాగు చేసుకుంటున్నారు, మా భూములు మేము సాగు చేసుకుంటున్నాము. నేను చెట్లు అల్లనే చెట్లు పెట్టుకొని మేము పెంపు చేసుకున్నాను. అవి ఇప్పుడు వాళ్ళు కొన్ని మాకు వచ్చి డాక్యుమెంట్లు అడిగినారు, నా దగ్గర లేవని చెప్పినాను. అందువల్ల నేను పెంపు చేసిన చెట్లు ఒక 20 సంవత్సరాల ముందు చెట్లు పెంపు చేసుకొని ఇప్పుడు 15 ఏళ్ళ నుండి నేను అవి అమ్ముకుంటాను, ఆ జీవనోపాధం చేసుకుంటా ఉన్నాను. అయినా కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి మన 10 మంది మన నెల 28 బక్రీద్ పన్నాడు వచ్చి 10 మంది వచ్చి నా చెట్లు కాయలన్నీ వాళ్ళ కట్టెలతోన చేతులతోన మొత్తం పెరికేసి 4 టన్నుల కాయ అంతా పెరికే నేలపాలు చేసినారు తతికి రాకనే. నేను నా భార్య అడ్డపోగా మమ్మల్ని ఇద్దరిని వాళ్ళందరూ మలుకొని కొట్టినారు. ఆ తర్వాత నేను పుంగనూరు చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎస్ఐ గారు వచ్చి అన్నీ చూసినారు. ఎస్ఐ గారు పోలీసు చూసి ఇది న్యాయం కాదు అనేసి ఎస్ఐ గారు మాకు అన్నీ చెప్పినారు. అలాంటి అడిగి ఇడిపించుకోమని కూడా ఎస్ఐ గారికి ఇదంతా మీరు ఇదంతా చేయకూడదు, ఇదంతా పద్ధతి కాదు, మీ భూమిలో మీరు ఉండాలా, వాళ్ళ భూమిలో వాళ్ళు ఉండాలా అని ఎస్ఐ ఎంతో న్యాయం చెప్పినా కూడా ఎస్ఐ మాట కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు వెళ్ళారు. ఎస్ఐ ముందరని అన్నాడు, మేమేమైనా కేసు కట్టుకోవా మేమని చెప్పినారు. ఎస్ఐ ముందరని చెప్పినాడు. అది కాదు అనేసి ఎస్ఐ మళ్ళీ స్టేషన్లోకి పిలిపించి మమ్మల్ని మందలించి వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇమ్మన్నారు. నేను అప్పుడు పుంగనూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొన్ని డాక్యుమెంట్లు చేసుకొచ్చి వాళ్ళకి ఎస్ఐ సార్కి ఇచ్చినాను. అయినా కూడా మాకు వాళ్ళతో ఎస్ఐ మాట కూడా లెక్క చేయకుండా మాకు అల్లనే చెట్టు ఇడిపించుకున్నా ఊళ్ళో ఏడ పోకూడదు, వాళ్ళకి ఎవరికి కూలికి పోకూడదు, వాళ్ళకి ఎవరికి రాకూడదు, వాళ్ళ ఇంట్లోకి బాగూడదని శివశేఖర వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఎవరిని ఊళ్ళో భయభ్రాంతులు చేసి మమ్మల్ని చేస్తున్నారు. ఇది మా పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఎస్ఐ ఎంత చెప్పినా కూడా ఎస్ఐ మాట కూడా వాళ్ళు లెక్క చేయకుండా పోతారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక పుంగనూరు నియోజకవర్గ వాల్మీకి అధ్యక్షుడు ఒక బాధ్యత రహితంగా కూడా ఈ విధంగా చేస్తున్నాడు. ఇంతకుముందే కూడా మమ్మల్ని ఈ విధంగా ఎన్నో తూర్లు కొట్టినాడు కూడా నన్ను. వాళ్ళు ఈ విధంగా నన్ను ఇప్పుడు కూడా మేము చంపేస్తాము, మేము లతబాద్ చేస్తామని మాకు ప్రాణహాని కావడం వాళ్ళ ఇంటి. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలోను స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు మరియు బెంగళూరుకు చెందిన దత్తా ఇన్స్టిట్యూట్ల మధ్య విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ మరియు ఉపాధి అవకాశాల లక్ష్యంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి వ్రజ్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దత్తా ఇన్స్టిట్యూట్ హెడ్ ఆపరేషన్స్ అభిలాష్ బెల్లం, లీడ్ లెర్నింగ్ పార్ట్నర్ నాగచరణ్ కొణిదెల, లక్ష్మీధర్ మరియు డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భానుశ్రీ రెడ్డిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. విద్యా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ విపణి అవసరాలకు సిద్ధం చేయడంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలవనుంది అని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రత్యేక శిక్షణ, వర్క్షాప్లు, సర్టిఫికేషన్ కోర్సులు, పరిశ్రమ నిపుణుల ఉపన్యాసాలు మరియు అభ్యాస అవకాశాలు కల్పించనున్నారు. అలాగే ఇంటర్న్షిప్లు, ఉద్యోగ అర్హత పెంపు కార్యక్రమాలు, కెరీర్ మార్గదర్శకత్వం, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం మరియు ప్లేస్మెంట్ సహాయాన్ని అందించడం ద్వారా విద్యార్థుల వృత్తిపరమైన సామర్థ్యాలను మరింత మెరుగుపరచనున్నారు. విద్యా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధమైన నైపుణ్యవంతులుగా, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులుగా తీర్చిదిద్దడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పిఎం బాలాజీ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలతో సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ నేతలు బిఎన్ఎస్ 223, 126, 132R-W 3 సెక్షన్ల కింద కేసు A1 గా ఎమ్మెల్సీ భరత్ పేరు నమోదు. మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు. పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ ప్రసాదరావు తెలిపారు.
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో చిత్తూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం సూపర్ 6 సూపర్ హిట్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అభివృద్ధి పదంలోకి రాష్ట్రం పయనిస్తున్నట్లు వెల్లడించారు. చిత్తూరు రోడ్డు విస్తరణ పనులు అలాగే తాగునీటి సమస్య ఎక్కడా లేకుండా పలు చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని రంగాల్లో చిత్తూరు నగరం అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు సమాచారంతో విమర్శలు చేస్తున్నాయి తప్ప అభివృద్ధి వారికి కలుగుతుంది అని చెప్పారు. ఎమ్మటే శాంక్షన్ చేశారు. అక్కడ చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ ఉన్న గాంధీ రోడ్డు ప్రజల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మీ అందరి తరఫున గట్టిగా వాళ్ళకి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఎక్కడ కూడా కాంపన్సేషన్ ఆశించలేదు, డబ్బులు ఆశించలే, టీడీఆర్ ఆశించలేదు. మొత్తం ఫ్రీగా ఇచ్చి మాకు ఒక మంచి ఎమ్మెల్యే వచ్చాడు, రోడ్డు చేస్తున్నాడంటే మేము కూడా సహకరిస్తామని ఆ రోడ్డుకి అందరూ సహకరించారు. ఈరోజు ఆ రోడ్డు అద్భుతంగా తయారయ్యింది. అదేవిధంగా పలమనేరు రోడ్డు గాంధీ సర్కిల్ నుండి మన కాఫీ డే దాకా చూస్తే అటు మెట్రోపాలిటన్ సిటీ నుండి వచ్చే ప్రతి ఒక్కరు కూడా జగన్ నువ్వు బెంగళూరు నుండి పోయి అక్కడ ఎమ్మెల్యే అయినావు, అట్లీస్ట్ మీ చిత్తూరులో రోడ్ వైడనింగ్ చేసి బ్రాడ్ చేయాలి. మేమంతా చిత్తూరుకు వస్తే రోడ్లు చాలా చిన్నవిగా ఉంది, అన్ఈవెన్గా ఉంది అని చాలామంది చెప్పారు అక్కడ పెళ్ళిళ్ళకి దీనికి వెళితే. సో ఆ రోడ్డు కూడా ప్రారంభించడం జరిగింది. దానికి కూడా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్లో నుండి కలెక్టర్ గారు 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టెక్నికల్ శాంక్షన్ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈరోజు రేపు మన మున్సిపల్ కమిషనర్ గారు టెండర్లు పిలుస్తారు. ఖచ్చితంగా పాతది ఒక 4.5 కోటి, ఇది ఒక 16-20 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును కూడా అత్యంత అద్భుతమైన రోడ్డుగా తయారు చేయడానికి ఆల్రెడీ టెండర్ల వర్క్ కూడా ప్రాసెస్లో ఉంది. అలాగే మీరు చూస్తే ఈ కొంగారెడ్డిపల్లి పుత్తూరు రోడ్డు ఆల్రెడీ 2 సార్లు రోడ్డు డివైడర్ లైటనింగ్లు కూడా వేసి జూన్ 20వ తేదీన జలధార కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా మదనపల్లికి విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోనే 50 లక్షల వాల్మీకుల కన్నీటి ధారను ఆపాలని, వాల్మీకులకు ఇచ్చిన హామీ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు సంఘం నాయకులు. వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్మీకులు ఎలాంటి అభివృద్ధిని నోచుకోక ఆంధ్రప్రదేశ్లో గిరిజన తెగకు చెందిన వాల్మీకి బోయలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో నేటికి అత్యంత వెనుకబాటుతనానికి గురై ఉన్నామని, గతంలో అనేక రాష్ట్ర కమిటీలు అధ్యయనం చేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వాల్మీకి బోయల ఎస్టీ పునరుద్ధరణ బాధ్యత తనదేనని, వాల్మీకి బోయలకు హామీ ఇవ్వడం జరిగిందని, కానీ నేటికి హామీని నెరవేర్చలేదని తెలిపారు. అందువల్ల వాల్మీకి బోయలు అన్ని రంగాలలో వెనుకబడితనానికి గురై 50 లక్షల వాల్మీకుల కన్నీరు నేడు దారులుగా ప్రవహిస్తున్నదని చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులకు ఇచ్చిన హామీని నెరవేర్చి వాల్మీకుల కన్నీటి దారును ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే మదనపల్లిలో చిత్తూరు బస్టాండ్ పక్కన ఉన్న వాల్మీకి సర్కిల్ని అధికారికంగా వాల్మీకి సర్కిల్గా ప్రకటించాలని, దశాబ్దాల వాల్మీకుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సభ్యుల జయసింహ, రాష్ట్ర సలహాదారుడు కొత్తగూడెం శేఖర, అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు అనురాధ, మదనపల్లి టౌన్ యువత అధ్యక్షుడు ముక్కండ్ల జగదీష్, గౌతమి నగర్ అధ్యక్షురాలు అరవ నిర్మాలమ్మ, పారుపట్ల నరసింహులు, బొంత రామకృష్ణ, గాయత్రి, రేణుక, హృదయ మైథిలి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామనే హామీని పదే పదే వాల్మీకులకు చెప్పి వాల్మీకుల ఓట్లతో గెలవడం జరిగింది. మరి గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీ మీద ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. గతంలో కూడా ప్రభుత్వాలు ఇదే విధంగానే వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చని దానికి మరి ప్రతిపక్షానికి మార్చడం జరిగింది. ఇదే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాల్మీకుల చిన్న చూపు చూస్తే మరి ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అదే పరిస్థితి వస్తుందని వాల్మీకుల తరపున హెచ్చరిస్తూ ఈ జలధార కార్యక్రమంలో విచ్చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల వాల్మీకుల కన్నీటి ధారను ఒకసారి గమనించవలసిందిగా తెలియజేస్తూ ఈ జలధార కార్యక్రమంలోనైనా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ గురించి స్పష్టంగా తెలియజేయాలని, అదేవిధంగా మదనపల్లిలో దశాబ్దాలుగా చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో
చిత్తూరు బస్టాండ్ సర్కిల్ పక్కన ఉన్నటువంటి వాల్మీకి విగ్రహం ఉన్న సర్కిల్ని వాల్మీకి సర్కిల్గా దశాబ్దాలుగా అందరూ పిలుచుకుంటున్నామే కానీ దానికి అధికారికంగా వాల్మీకి సర్కిల్ అని పేరును పెట్టాలని చెప్పి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ ఆ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా విచ్చేస్తున్నటువంటి ఈ పర్యటనలోనైనా వాల్మీకి సర్కిల్ అని నామకరణాన్ని చేసి వాల్మీకి మహర్షికి పూజా కార్యక్రమాలు నిర్వహించి వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని స్పష్టత ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకుల తరఫున వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. రక్తదానానికి యువత ముందుకు రావాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలోని స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ రమాదేవి అధ్యక్షతన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదానం ఎవరు చేయవచ్చు, రక్తదానం వల్ల లాభాలు, అపోహలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము, ఎంతసేపటికి సాటి మనిషి రక్తదానం చేయాల్సిందే తప్ప వేరే దారి లేదన్నారు. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బలోపేతం చేయడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశమన్నారు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే సైంటిస్ట్ 1901 సంవత్సరంలో రక్తాన్ని వర్గీకరణ చేశారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఆయన జయంతి రోజైన జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా 2004 సంవత్సరం నుండి జరుపుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం యొక్క నినాదం మానవత్వపు ఒక చుక్క రక్తాన్ని దానం చేయండి, ప్రాణాలను కాపాడండి. సృష్టిలో రక్తం కేవలం మనిషి నుండి మాత్రమే లభించును, తయారు చేయలేము, రక్తానికి బదులు వేరే ఏదీ లేదు. రక్తం విలువైనదన్నారు. ప్రసవాలు, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, క్యాన్సర్ వంటి జబ్బులు ఉన్నవారి ప్రాణాలు కాపాడటానికి రక్తదానం ద్వారానే సాధ్యమన్నారు. ఆరోగ్యవంతులైన 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు, కనీస బరువు 50 కేజీలు ఉన్నవారు అర్హులన్నారు. రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ఓ గ్రూప్ ఉన్నవారు విశ్వదాత అని, ఏబీ గ్రూప్ ఉన్నవారిని విశ్వగ్రహీత అని అంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే రక్తదానం కీలకం. రక్తదానం చేస్తే బలహీనపడి అలసిపోతారని అనే అపోహ ఉంది. నిజానికి రక్తదానం తర్వాత ఎలాంటి బలహీనత ఉండదు, నొప్పి ఉండదన్నారు. రక్తదానం శాస్త్రీయమైన, సురక్షితమైన పద్ధతిలో ఏ రకమైన వ్యాధి క్రిములు సోకే అవకాశం లేకుండా జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం థీమ్ ప్రతి ఒక్కరూ రక్తదానం చేద్దాం, బాధితులలో భరోసా నింపుదాం, కలిసికట్టుగా బాధితులను కాపాడుకుందామన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ప్రిన్సిపల్ రమాదేవి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ దేవేంద్ర నాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బిల్టన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.